చిన్న బొప్పినే కదా దత్తత తీసుకుంటారు రాళ్ళు నువ్వు. చిన్న బొప్పినే కదా దత్తత తీసుకుంటారు రాళ్ళు నువ్వు. ఎందుకు వస్తారు ఇక్కడికి? ఎందుకు వస్తారు? పనులు వస్తారు ఇక్కడికి, ఊరు వస్తారా? ఏ పని అంటే ఈత 100 రకాల పనులు ఉంటాయి. 100 రకాల పనులు ఉంటాయి చెప్పానా? చెప్పేది ఆగు. రాత్రి సంస్థలు ఫోన్ చేశారు మన ఊరికి, అర్థమైందా? మన పంచాయతీకి సంస్థలు వస్తున్నారు. కళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, కుష్టి వ్యాధి వాళ్ళకి డబ్బులు పంచుతున్నారు. 50 చొప్పున. కుష్టి వ్యాధులు, కళ్ళు లేని వాళ్ళు వాళ్ళతో నాకేం పని రా? నీకేం పని కాదు. రాపించాం కుష్టి వ్యాధి వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి డబ్బులు పంచడానికి. వేరే వాళ్ళ సంస్థ చెవతలు దత్తత తీసుకునే వాళ్ళు నువ్వు వాడికి వచ్చి నాకు కుర్చీ వాడికి వచ్చి చేతులు కట్టలేస్తాం. పెట్టుకో, ఏం చేస్తారు అమ్మా అంట అడుకోమంటాం అందరు. నీ కుష్టి వ్యాధి కుష్టి మొహం కూడా కుష్టి వ్యాధులకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఇస్తే తీసుకోరా అమ్మా. అయ్యా నేను వచ్చి అడిగేది నిన్న పేరు రాశానని చెప్పావా? చెప్పేది సంస్థలు ప్రతి సంవత్సరం ఇస్తారంట 1,00,000 రూపాయలు, అర్థమైందా? ఒకసారి నీ పేరు యాడ్ చేస్తే కొత్తది నీకు 14 వస్తాయి. నువ్వు చెప్పేది అడిగి నన్ను యాక్షన్ చేస్తే నాకు డబ్బులు ఇప్పిస్తాను. ఏంటికి ఇప్పిస్తా? చెప్పి దొంగతనం రాపిస్తున్నా పేర్లు రాపించుకో, నువ్వు తీసుకో. నా పేరు నంబర్, నన్ను ముసలి పేరు నమ్ముతారు, అర్థమైందా? నీ పేరు రాసిన ఏమైంది? నువ్వు సరే పని చేయి, నువ్వు కుర్చీలో కూర్చొని తీసుకొస్తా. కూర్చోమని చెప్పా నేను. అలా పెట్టులా నువ్వు నాకీరని చదువుతున్నా. మా బాబాయ్ తీసుకొస్తా నేను. నాకు తెలిసిన వాళ్ళు మా బాబాయ్ బర్రెగొడ్లు కాస్తారయ్యా. బర్రెగొడ్లు కాసేటప్పుడు బర్రె పొడిచి అప్పుడు అట్లా వ్యాధి వచ్చేసింది చదువుతా నేను. వచ్చిందంటలేదు, వచ్చిన నాటకం ఆడని చెబుతున్నా. అక్కడ డబ్బులు ఇస్తారు, నెల అవసరం అయితే పెన్షన్ కూడా ఇస్తారంట. డబ్బులు ఇస్తాను నెల చెప్పు. ఒకసారి ప్యాకేజ్ ఇస్తారా? నెల నీకు కావాల్సిన ఫుడ్లు పంపిస్తారంటారు. మా ఊర్లో ఉన్నది చెప్పి పిలిపిస్తున్నాను, నువ్వు వచ్చి కూర్చో అక్కడ. దూరం నుంచి వచ్చి చూసి వెళ్తారన్నా. అవసరం చూడు, మాట చెబుతావు. కూర్చో, కండ గొప్పేస్తావు. కాన్ రాకుండా నువ్వు కండ గొప్పయ్యా మనిషి అక్కడ కూర్చున్నా లేకపోతే చెప్పి డబ్బులు తీసుకొస్తా. నేను కుర్చీ మీద వేసుకుని అడుక్కోగలంటారు. నేను కుర్చీ మీద వేసుకుని అడుక్కోగలంటారు. నువ్వు అడుకోవాలి కాదు, నువ్వు కూర్చో అక్కడ తీసుకొస్తాను. ఒకసారి శాంక్షన్ అయింది అనుకో, అర్థమైందా? నీకు ప్రతి నెల డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి. నీకు చెప్పేది మాట చెప్పేది సంస్థ ఫండ్స్ ఇస్తారంట. చెప్పింది కొంగర బట్టి బిల్లు బట్టి అమ్ముకునేవాడు. చెప్పింది అర్థం కాదు నీకు? ఎవడు కాదు, వస్తావా రావా? రాకపోతే మాత్రం బాగా చెబుతున్నా. సంస్థలు వస్తున్నప్పుడు రా మర్యాద. ఏం చెబుతుంటే కాళ్ళకు రాయి పెట్టి కొడతాం, మోకాలు పగిలిన దాకా. కాలు మరి రామంటరా? నేను రానని చెప్పాను. వచ్చేది నేను వచ్చి కుష్టి వ్యాధి వేసి వస్తుంది, యాక్సిడెంట్ చేస్తే నాకు డబ్బులు ఇప్పిస్తా. తప్పే ఉంది. అందరు నీ చేతికి ఉన్నారా? నువ్వు ఉంటావు నీ చేతిగా? మాట్లాడుతున్నా మాట్లాడితే నీకు వచ్చిన పోటీ ఏంది ఇప్పుడు? వేసి అడుక్కోవాలా? నువ్వు డబ్బులు ఏమయ్యేది? కూర్చో అక్కడ కూర్చో. కూకోను, నాకు అవసరం లేదు. కూర్చోపోతే నెత్తి మీద ఒకటి వేసిన అనుకో పడతావు కింద, అక్కడికి పడతావు. నరికేస్తా ఉంటున్నావు యాదవ్ మాటలు. మామ రామంట బాబాయ్ సెట్ చేసి అక్కడ అర్థమైంది. మంది సెట్ అయిపోయారు మాకు ముసలోళ్ళు బరుగొడ్లు మేపుకుని వచ్చంగా.
కూర్చోడు కూర్చో రాను అని చెప్పి మర్యాదగా తెలు రాకపోతే చివరి లాక్కెళ్తా తీసుకెళ్ళి రానంటే ఎందుకు రావు నువ్వు రాను నీకు రాను రామని చెప్పినప్పుడు రా మర్యాదగా రా మర్యాదగా నీకు జగన్ చెప్తున్నాయి నీకు ఇయ్యాలా మరి లేనప్పుడు ఏం చేస్తాను నువ్వు తీసుకోమని చదువుతున్నాడు వచ్చి నాకు వద్దని చెప్పాను నాకు వద్దురా కమిషన్ వస్తుంది కమిషన్ వస్తుంది తీసుకో 20 మంది వచ్చారు అడిగి నీకేమైంది నీకు రావడానికి నేనేమో అడుక్కునేవాడు కదా అడుకేసి నేను వెయ్యను ఓ వెళ్ళి అడుక్కో అడుక్కోద్దయ్యా కుష్టి వ్యాధుడు వచ్చిందయ్యా ఒక ఆయనకి బరిగొడ్లు ఆయనకి చదువుతాం మేము ఎవడు చేస్తా ఎవడు నేను కుష్టి వేసేదా అమ్మా అయ్యా అనుకుంటూ అడుక్కునేదట్రా అమ్మా అయ్యా అనుకుంటూ అడుక్కునేదట్రా రోడ్డు మీద వెళ్తాం కదా బాబాయ్ రోడ్డు మీద సంస్థ వాళ్ళు బాగా కోట్లు సంపాదించిన వాళ్ళు పేదలకు పంచుతున్నారు ముందాయి కూడా ముందు దాగొచ్చి కుక్కలా యాక్షన్ చేస్తున్నావు నూరా కుక్కవే నూరా నక్కవే పంది నన్ను రమ్మంటావు మరి ఏమైంది దేనికి మరి ఏం చెప్పండి చెప్పు డబ్బులు ఎక్కువ నువ్వు వేసుకో వేసుకో చూపిస్తావా చూపిస్తావా నేను ఎందుకు ఇప్పుతాను నేను ఎందుకు ఇప్పుతాను ఎక్కువ మాట్లాడు మాక వెళ్ళమా కాగని చెప్పి ఆగు అసలు నువ్వు ఆగు అసలు బరిగొడ్లు ఎందుకు కాస్తా నువ్వు నా ఇష్టం రా నా ఇష్టం నువ్వు రా ఎక్కువ లేచి నువ్వే చెప్తావు గౌరవ బరిగొడ్లు మొత్తం ఏంది అర్థమైందిరా ఒళ్ళు ఊడతాయి అమ్మి కొడతాయి ఎవడు రావా రాను సరే రాకుండా వెళ్ళు నువ్వు నుంచి ఏం చేస్తావు కదులు కమిల్లో కోపి తెచ్చుకెళ్ళి మరేంది రామనప్పుడు రా అని చెప్పా గోపిస్తుందా ఏంది చేత నోడుకురా బరిగొడ్లేసి తొక్కెత్తాలి బరిగొడ్లేసి తొక్కెత్తా పైనేసి నిన్ను తీసుకొని ఆకలి కుర్చీలో కూర్చోబెడతా చదువుతున్నా మర్యాద నడుగు కొడతా చదువుతుంది ఇదా నీ తిరుగుతాయి నాదెందుకు ఇరుతాయి నీ ఇరుతాయి డబ్బులు ఇస్తానని చదువుతున్నా బర్రి కట్టేసి తోక కట్టేసి సవారు బర్రెలు కానొస్తాయి నీకు కానొస్తాయి బరిగొడ్లు వస్తాయి నీకు బరిగొడ్లేంద్రా ఏదో మాట్లాడుతూ ఉంటుంది పొళ్ళు రాల్తాయి నువ్వు వెళ్ళు నీ బరిగొడ్లు వెళ్ళు 2 నిమిషాలకు బరువు కానరాక సముద్రం తీసుకెళ్ళి పడవలు వేస్తే నువ్వు ఎందుకు కొడుతున్నావు రా ఇంకేం పని కొడతాకి మర్యాద ఇదే లాస్ట్ సార్ నువ్వు ఇక రాకపోతే చదువుతుంది మాడు బయలుందా కొడతా కాదు నీకు గుడ్లు పెడతారు అమెరికాలో డాలర్స్ ఉన్నవాళ్ళు నువ్వు తీసుకొని అవసరం నచ్చితే దత్తత తీసుకుంటారు నిన్ను అబ్బో నీ చిన్నపిల్లలు దత్తత తీసుకుంటారు చిన్న బొప్పినే కదా దత్తత తీసుకుంటారు రాళ్ళు నువ్వు చిన్న బొప్పినే కదా దత్తత తీసుకుంటారు రాళ్ళు నువ్వు ఇప్పుడు ఏమైంది దత్తగా ఏంది పోషిస్తారా డబ్బులు ఇచ్చి ఏమైంది నీకు ఆడు నువ్వు పోషించేదిరా నువ్వు నన్ను పోషించేది మాట్లాడుతున్నా నీ సమాధానం చెప్పేది కట్టే తీసుకెళ్తా నువ్వు కట్టే తీసుకెళ్ళేది గుండు చేసి పంపిస్తా నిన్ను గుండు రోడ్ మీద తిరుగుతావా గుండు గుండు చేసి గుండు చేసి ఊరేగిస్తారు ఫైనల్ చెప్పి వస్తావా రాను ఏంది నీ చేత బరుగొడ్లు నీ చేత పట్టిస్తా ఏంది చెయ్యి ఆగి ఎవరు తిరుగుతాగు ఎందుకు ఇప్పుడు నువ్వు నేను పంచాయతీలు చదువుతా అర్థమైందా కూడా చేసాడు నువ్వు కడతావు అందరు డబ్బులు 20 మంది డబ్బులు కడతావు నువ్వు 20 లక్షలు కడతావు ఒక్కొక్కరి రమ్మి పడేస్తావు మొత్తం ఎత్తుకెళ్ళిపోయి సొత్తం ఏంటే మరి ఎందుకు చేరకూడదు నువ్వు ప్రాజెక్టు
ఏమనుకున్నావురా? ఏందిరా నీకేస్తే వేస్తా ఆ? ఎవరికెత్తా ఆగు సరే ఆగు 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 చెప్తున్నా ఏంది ఏంది ఏందిరా ఏంది కర్ర తీసుకొస్తాను ఏంది చంపేస్తాను అనుకున్నావు ఏందిరా ఏంది ఎద్దవా తిరిగి వెళ్తావు ఇంటికే ఏం చేస్తా ఏం చేస్తా కనబడు సాయంత్రం బరిగొడ్లు ఇక్కడ కానరా బరిగొడ్లు కట్టేసి తోలుకెళ్ళిపోతాడు సముద్రం దోలికెళ్ళి తెచ్చుకెళ్ళి రాకుండా వెళ్ళు చదువుతుంది వ్యాపారంగా సాయంత్రం లోపు నువ్వు రాకుండా అక్కడికి వచ్చి మాకు 8 గంటలకు కానరావాలి రాగు పంచాయతీ 8 గంటలకు కానరావాలి ఏం చేస్తా కానరాపోతే బండి కట్టుకుని లాక్కెళ్తాం 2 కాళ్ళు ఏం చేస్తాం రామన్నప్పుడు రా మర్యాదగా అవి తగలుతాయి